నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్, అదేవిధంగా అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీలో చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా సక్సెస్ అయ్యారు హీరో పరంగా. మిగతా హీరోస్ అనేది సక్సెస్ అనేది లేకపోవడం, అదేవిధంగా వీళ్ళు మార్కెట్ అనేది తగ్గించడానికి ఇందులో బలైపోయిన వాళ్ళు వరుణ్ తేజ్ కానీ, సాయి ధరమ్ తేజ్ వీళ్ళు ఏమైనా అయి ఉండొచ్చా? వాళ్ళు సక్సెస్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ కారణమేనా? వాళ్ళు కారణభూతులు అయ్యారు, అందరూ సక్సెస్ కాదనే మాట కన్నా? అంతే అండి. అంతే కదా. మరి ఇప్పుడు సినిమా సక్సెస్ బట్టే ఉంటుంది. సక్సెస్ మరి రామ్ చరణ్ కూడా పోయింది, డిజాస్టర్. అతను లేడా? వాళ్ళిద్దరి పేరుని వాళ్ళకి బొడ్డోళ్ళు, ఇంకా వాళ్ళు కుర్రోళ్ళ కింద లెక్క. అయినా ఒక లెవెల్కి ఒక 7-8 సినిమాలు యాక్ట్ చేశారంటే అర్థం ఏంటి? డైరెక్టర్ని బట్టి వాళ్ళని బట్టి. ఇంకొక అబ్బాయి పేరు వరుణ్ తేజ్ కాకుండా కూడా ఆవిడ సాయి ధరమ్ తేజ్ బాగుంటాడు అతను యాక్చువల్గాను. తనకేదో మధ్యలో యాక్సిడెంట్ అయ్యి దాని తర్వాత నడువు నొప్పి ఏదో వచ్చిందన్నారు. దాని తర్వాత బ్రో అనే సినిమా యాక్ట్ చేసాడు అతనే. బ్రో చాలా బాగా. తమ్ముడు కూడా రావడం జరిగింది. వాళ్ళ తమ్ముడు యాక్ట్ చేసాడా? అతను ఏ సినిమా చేసాడు? ఉప్పునేనా? ఎందుకంటే నేనే బెటర్ అని చేత ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నట్టు వస్తాయి. అందరూ ఓవర్ నైట్లో అయిపోరు. ప్లస్ చిరంజీవి గారి గాలి ఉంటుంది కదా. నేను వాళ్ళందరినీ ఏమంటానంటే మెగా ట్రీ కింద చలి కాగుతున్న హీరోలు. అది మెగా ట్రీ అనమాట. కాకపోతే అందులోంచి బయటకు వస్తేనే మీకు సక్సెస్ ఉంటుందని ఆ పేరు ఎలాగ ఉంటుంది. కానీ ఎప్పుడు చూసినా ఆయన పట్టుకునే ఇంకా పైకి వస్తున్నాం అనుకునే పోవాలంటే కొంచెం బయటికి రావాలి. బయటకు వచ్చినంత మాత్రం నా పేరు ఉండకుండా ఉండదు కదా. వితౌట్ చిరంజీవి, మైనస్ చిరంజీవి, యు ఆర్ నథింగ్ కదా. ఆ విధంగా మధ్య మధ్యలో కొన్ని ఫ్లాప్లు అవుతూ ఉంటాయి. అది ఎవరికైనా ఉంటుంది సాధారణంగానే. ఏమంటే రామ్ చరణ్కి ఉంది, అతను మరి లిస్టులో బెటరా? పెద్ద సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పారు శంకర్ద సినిమాని. తుసుమంది అది. తుసుమంది అని మనం మామూలుగా మీద చెప్తే మా మీద గొడవ పడ్డారు. ఎందుకంటే దాని ఛాయలు ఎలా కనపడుతున్నాయంటే ఒకప్పుడు చిరంజీవి యాక్షన్ సినిమాలాగా అనిపించింది నాకు. ఫస్ట్ 10 నిమిషాలను హెలికాప్టర్ మీద వచ్చేసి ట్రైన్లో వాళ్ళు కాపాడేసి ఏంటి సినిమాలన్నీ. అతను అంతే. అతను రంగస్థలం ఎందుకు హిట్ అయింది? ఆ టైప్ లాజికల్లీ రియలిస్టిక్ ఫిల్మ్ అంటే ఇప్పుడు చేస్తున్నాడు. ఇదే పుష్పలో గెటప్ వేసుకుని దానికి కూడా కింద కూడా పెట్టాడు పుష్ప గెటప్ వేసేటని రామ్ చరణ్. ఓకేనా? ఏదో వేసాడు కొంచెం న్యాచురల్ సినిమా చేస్తున్నాడు. ఆడొచ్చు, సూపర్ టూపర్ హిట్ అయిపోవచ్చు, పుష్పలో కావచ్చు. వాళ్ళని కోరుకుంటాం. అంచేత ఇప్పుడు ఫ్లాప్లో అయిన సినిమాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళ సిస్టర్స్, డాటర్స్ కాబట్టి సన్నల్స్కి ఎవరు చంద్రజీ గారు వాళ్ళ సిస్టర్ సన్స్ వీళ్ళు వద్దాను. సో వాళ్ళకి కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని ఫ్లాప్ ఉంటాయి. అందులోనూ అతను మంచి యాక్టర్ అన్నమాట. నాకు నచ్చుతాడు అతను. ఎవరు బ్రోలో యాక్ట్ చేశాడు డెఫినెట్గా మంచి. అంతకుముందు చిరంజీవి ఒక్కొక్క పాట పెట్టేవారు. పాత సినిమాలు చిరంజీవి పాట బంగారు కూడిపెట్ట ఇవన్నీ కూడా ఒక్కొక్క సినిమాలు చేసే తర్వాత చిరంజీవి తిట్టాడట అన్ని నా పాటలు వాడొద్దని. అలా అయ్యో సంథింగ్ ఇది విన్నాం కదా త్వరనిజం. ఎందుకంటే ఆయన పాపులర్ సాంగ్స్ అవన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది అనమాట చిరంజీవి గారి సినిమాలో. అవి ప్రతి పాట వాడేస్తున్నాడు ఇతనని వద్దన్నట్టుగా ఇది విన్నాను. బట్ అదర్వైజ్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్. అది మంచి యాక్టర్. వాళ్ళ తమ్ముడు ఉప్పెన కొంచెం చూశాను, అది ఓకే. నాకు మళ్ళీ ఇంకొక సినిమా వచ్చే వరకు ఇప్పుడు రామ్ చరణే హిట్ అవ్వాలి. హిట్ అవ్వకపోతే అతను ఫ్లాప్ లిస్ట్లో గంటేస్తారు. ఎందుకంటే ఇంకో సినిమా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లు చేస్తారు. నేను ఒకసారి పెట్టాను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్ట్గా చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్. ఏం మాయ చేసేవి తప్ప ఒక సినిమా తప్ప అన్నీ ఫ్లాప్. అంటే జాగ్రత్తగా చూసుకో బాబు, నువ్వు అటు జాగ్రత్తగా చేయించుకోండి ఏఆర్ రెహమాన్ తోటి అని చెప్పేసి అన్నాను. వీళ్ళందరికీ కావాల్సిన నాకు దిలీప్ గారికి తెలిసిన అతను ఇళయరాజా దగ్గర నుంచి వచ్చాం కాబట్టి నేను అతనికి మామూలుగా ఒక వార్న్ చేశాం. ఆ సినిమా ఇది వస్తుంది కదా, ఆవిడ బుచ్చిబాబు అన్న అతను డైరెక్ట్ చేస్తున్న సినిమాలు వస్తుంది కాబట్టి అది జాగ్రత్తగా చూసుకున్నాను. ఈలోగా ఇంకో సినిమా ఏదో స్టార్ట్ చేసేట్టున్నాడు. ఆ కంగారు పడద్దు అని ఒకటి చెప్పాం. రామ్ చరణ్గా ఒకటి కంగారు పడద్దు. తర్వాత చాలా ఎక్సెప్షనల్లీ బాగుండాలి క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమా రావాలి. లాజిక్ మిస్ అవ్వకూడదు, రియలిస్టిక్గా ఉండాలి డ్రెస్సులు అయినాయి. అప్పుడు చిరంజీవిలాగా అనిపించదు. లేకపోతే ఎప్పుడే అన్యాచురల్ వేసావో ఒకప్పుడు చిరంజీవి టైప్ అయింది. అప్పుడు ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు లెదర్ జాకెట్లు పెట్టి కుక్కలు బొరుతాయి. ఆ టైప్ క్యారెక్టర్ కదా. లాజిక్ మిస్ అవ్వకూడదు, రియలిస్టిక్గా ఉండాలి. దీన్ని ఏమంటారు, నేను కొత్త జానర్ పెట్టాను మేడం. లాజికల్లీ రియలిస్టిక్ మూవీ చేయండి రా కౌన్ కిస్కా గాళ్ళు చెప్తున్నాను. ఎస్టాబ్లిష్ డైరెక్టర్లు కానించి కొత్త వాళ్ళకి ఎందుకు చెప్తానంటే లాజిక్ మిస్ అవ్వకుండా లక్కీ భాస్కర్ లాగా, అదేందా కోర్టు లాగా. చిన్న పెద్ద ఆ కోర్టులో యాక్చువల్గా అబ్బాయికి మంచి ఛాన్స్ వచ్చింది. కానీ లాయర్గా యాక్ట్ చేసాడు అబ్బాయి ఎవరు ఉన్నారు అందులో. యాక్చువల్గా నాని ఉంటే ఇంకా బాగుండేది.
కాకపోతే ప్రొడ్యూసర్గా చేస్తాను కదా అని ప్రొడ్యూసర్గా నిలబడ్డాడు. దాని ఉండి ఇంకొంచెం పవర్ఫుల్గా కానీ ఆ వాదించగలిగిన ఇంకో డైలాగులు మార్చుంటే ఎక్కడికో వెళ్ళిపోయినా. అలాగే పృథ్వీరాజ్ ఒక సినిమాలో యాక్ట్ చేసాడు మలయాళంలో. లాస్ట్లో వస్తాడు కొంటుకుంటాం, ఒక లాయర్ అనమాట. అతను కొట్టేశాడు సినిమాలో, పేరు మర్చిపోయాను. అది పృథ్వీరాజే డైరెక్ట్ చేసాడో ఏం చేశాడు. ఇది డైరెక్టర్గా కూడా మంచి సినిమాలు చేశాడు అతను. పృథ్వీరాజ్ యాక్టర్ మామూలుగానే అందగాడు అతను, తెల్లగా చాలా బాగుంటాడు బయట. సుకుమార్ అనే యాక్టర్ కొడుకు, పృథ్వీరాజ్ సుకుమార్ అతని పేరు. ఇప్పుడు నిన్న మొన్న రిలీజ్ అయింది కదా మోహన్ లాల్ సినిమా లూసిఫర్ 2. సో అంచేత ఆ విధంగా నాని అంటే ఇందులో ఇంకొకటి ఇవ్వటం వల్ల అతను పైకి వచ్చాడు. అది మరి అలాగ అనకూడదు, అంటే ఇతను యాక్టర్ కాబట్టి చెప్తున్నాను. నానికి కూడా చాలా బాగుండేది అది. లాయర్గా వచ్చింది, సడన్గా ఒక ఎంట్రన్స్ వచ్చి అతను కొట్టేస్తే అది కొట్టేయచ్చు, చేయగలడు కాబట్టి. మంచి న్యాచురల్ యాక్టర్ అంటారు కదా అతన్ని, యాక్టర్ కాబట్టి. సో అదర్వైజ్ ఈ వాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, మేనేజర్ రాంబాబు కొడుకు. నాకు ఆ విధంగా కావాల్సినాడు నాని. ఎప్పుడో 24 years బ్యాక్ హిస్ ఫాదర్ వాజ్ అవర్ వన్ ఆఫ్ ద మేనేజర్ ఇన్ దట్ మూవీ, ప్రభుదేవ సిమ్రాన్తో చేసిన టైం సినిమాకి అనమాట. సో వాళ్ళ అబ్బాయి వాళ్ళ కొడుకే ఇతను నాని. సో ఎనీవే ఇట్ షుడ్ హావ్ బీన్ ఏ బెటర్ థింగ్. బట్ అతను చేయకుండా ఇంకొకటి ఇవ్వడం వల్ల అతను పైకి వచ్చాడు కదా. అతను బాగున్నాడు, హైట్ గీట్ బాగున్నాడు. అతని పేరు రాదు నాకు ఎప్పుడు, సుదర్శన ఏదో ఉంటుంది పేరు. సో ఈజ్ గుడ్. సో ఆ విధంగా వీళ్ళు పైకి రాలేదన్న వాళ్ళు ఇంకా కుర్రోళ్ళు కదా, దేర్ స్టిల్ సమ్ టైమ్ ఈజ్ దేర్, వాళ్ళకి పడద్ది. ఇక్కడ సక్సెస్ల కోసం కోరుకోవాల్సింది రామ్ చరణ్, లేకపోతే దెబ్బపోతాడు అతను. అతను బాగా వెనకబడిపోతాడు. ఇంకొక సినిమా పోయిందనుకో అతన్ని కష్టమైపోతుంది. ఇక్కడ జనాలు లైక్ చేయడం మానేశారనమాట అన్నట్టుగా అనిపిస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే వాళ్ళ ఫాదర్ మీద ఉన్న ఇమేజ్ అంతా ఇతని మీద మళ్ళీ పడి మళ్ళీ పుంజుకోవాలంటే లాజికల్లీ రియలిస్టిక్గా ఉండాలి సినిమా. అన్రియలిస్టిక్ సినిమాలు చేస్తే చూడరు. అక్కడే కొట్టాడు అల్లు అర్జున్. లాజికల్లీ రియలిస్టిక్ ఫిలిము మంచి ఇదిగా, లేకపోతే సినిమా పుష్ప 2లో ఏముంది, 3 ఇన్సిడెంట్లు తప్ప ఏమీ లేవు. క్షమాపణ చెప్పనే ఇన్సిడెంట్, క్లైమాక్స్ అంతే. సేమ్ పుష్పనే అలా మెయింటైన్ చేసి కూడా వచ్చారు. సగం సినిమా అంతా ఇదే జాతరలో 4 ఈవెంట్లు. ఆ విధంగా చూసుకుంటే ఒక 5 ఎపిసోడ్లు అయ్యి పుష్ప 2. ఎందుకంటే పుష్ప 1 వేసిన పునాదులు ఇతనికి ఎంత ఉపయోగపడిందో ఇతనికంటే రెట్టింపు ఆ అమ్మాయికి ఉపయోగపడింది, రష్మిక మండానాకి. అవి సినిమాగా బాగా హిట్ అయింది. ఇంకా డైరెక్టర్ చేసిన చేయకపోయినా కూడా అతను జన్మ ధన్యమైపోయింది ఈ 2 సినిమాలతోటి. అటువంటి సినిమా ఇతనికి పడాలి. ఎందుకు అటువంటి సినిమాయే చేశాడు కదా రంగస్థలం. బ్రహ్మాండంగా తను నటించడానికి చాలా స్కోప్ చేయగలడు. రామ్ చరణ్ ఈజ్ ఫెంటాస్టిక్ యాక్టర్ యాక్చువల్గా. ఈ విధంగా క్యారీడ్ అవుట్ అయిపోయాడు అనమాట. మోసారు అతన్ని, ఆస్కార్ అని అదని ఇదని చెప్పేసి శంకర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళటం పొరపాటుని 100 సార్లు చెప్పాను. ఎందుకంటే ఎక్కువ చెప్తే మళ్ళీ శంకర్ గారు ఉసురు నాకు తగులుద్ది. నేను ముందు నుంచి చెప్తున్నాను కంగారు పడిపోయాడు అని చెప్పేసి. ఆ కంగారులో ఇందులో బుచ్చిబాబు సినిమాలో నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఇంకో డేంజర్ ఉంది, కావాలని తెచ్చుకున్నారు డేంజర్. దేవిశ్రీ ప్రసాద్ని పెట్టకుండా ఏఆర్ రెహమాన్ ఎందుకు? దేవిశ్రీ ప్రసాద్ నిన్న మన కారులతో సాంగ్ విన్నాను, అద్దరిపోయింది. మరి ఏ సినిమా అది? సో ఇటువంటిదే ఊ అంటావు లాంటి సాంగ్ నేను వినలేదు. ఆ సినిమా పేరు చెప్పరు కదా, ఏదో ఎఫ్ఎం నొక్కాను, నొక్కితే చాలా బాగా చేశాడు అతను. మన ఇండియన్ స్క్రీన్కి ఏ టైప్ సాంగ్ చేయాలనేది పండిపోయాడు ఎవరో దేవిశ్రీ. సో ఏఆర్ రెహమాన్ ఎందుకు? ఫేడ్ అయిపోతుంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అతను. సినిమా రిలీజ్ అయిన 4 సంవత్సరాల తర్వాత హిట్ అవుతుంది సాంగ్. మన తెలుగు వద్దు, నేను ఇలా రాజించి వచ్చిండే ఎందుకు వద్దు అంటాను. నా దగ్గరికి మా సినిమాలు కూడా పనిచేసాడు ఏఆర్ రెహమాన్. ఎందుకన్నానంటే ఇక్కడ పనిచేసేది పెట్టుకోవాలి. ఆ డైరెక్టర్ ఒక ఫ్యాసినేషన్, ఏఆర్ రెహమాన్ తోడు మణిరత్నం చేశాడు, ఆడి చేశాడని చెప్పేసి. మణిరత్నం నేను ఇలా రాజుతో చేసాను, మరి ఇలా రాజు చేయకపోయి నేను నిజంగా సుస్వరమైన సంగీతం కావాలంటేనే ఏఆర్ రెహమాన్ దగ్గరికి వెళ్ళు, నీకు సంవత్సరానికి సాంగ్ ఇస్తాడు. అది ఒకటి. తర్వాత అతని తెలుగులో హిట్ లేవు అతనికి. అది రామ్ చరణ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పాయింట్ ఆ సినిమాకి మటుకు. అందులోనే న్యాచురల్ గెటప్ అనుకుంటా, గడ్డం పుష్ప టైప్ ఉన్నాడన్నాను కదా, ఆ సినిమా ఏముంటుంది, అబ్బాయి డైరెక్ట్ చేసే సినిమాయే. అంచేత కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అతనికే సక్సెస్ కావాలి. ఇంకొక సినిమా పోయిందంటే వచ్చే సినిమా అతను గంటేస్తారు పక్కకి. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్లు గంటేస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్, జరుగుద్ది అది. అంచేది ఆ సినిమా ఎట్టి పరిస్థితిలో హిట్ అవ్వాలి.
ఐ విష్ యమ్ ఆల్ ద బెస్ట్ ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.